ఒక ప్రతిష్టాత్మకమైన క్షేత్రానికి చైర్మన్‌గా ఉన్న ఒక టీవీ ఛానల్ ఓనర్ కూడా ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు ఫుల్ చక్కర్లు కొట్టిన తర్వాత ఒకసారేమో డీప్ ఫేక్ అంటారు. ఒకసారేమో అందులో తప్పేముంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్ పోకూడదా అంటారు. నేను ఎన్నిసార్లు చూసినా అందులో తప్పు కనిపించలేదు అంటారు. 20 ఏళ్ల కిందట షిరిడీకి వెళ్ళాం, అప్పటి ఫోటోలు ఇప్పుడు పట్టుకొని వచ్చారు అంటారు. అవును, నేను అట్లా ఎవరితో పోతే వైసీపీ వాళ్ళకు నొప్పి ఏంటి అంటారు. మళ్ళీ డీప్ ఫేకు అంటారు. సరే, 2017లో షిరిడీలో ఎయిర్పోర్ట్ కట్టి ఓపెన్ చేస్తే 20 ఏళ్ళ కిందట ఎట్లా పోయారు అన్న ప్రశ్నలతో కూడా మనమే వెళ్ళక్కర్లేదండి. ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి బాడీ లాంగ్వేజ్ చూస్తే, వాళ్ళ మాట తీరు చూస్తే అర్థమైంది. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు రాత్రి నుంచి వాళ్ళ ఛానల్లో ఉన్నటువంటి యాంకర్లు అసలు గ్యాగడర్స్ వచ్చాయి, ఇది డీప్ ఫేకు. అయితే ఒక యాంకర్ అంటూ ఉన్నారు, హైదరాబాద్ కోర్టు అంటే ఏ కోర్టు? హైకోర్టా, సిటీ సివిల్ కోర్టా, ఏ కోర్టో తెలియదు, పోనీ అని హైదరాబాద్ కోర్టు. ఎందుకంటే ఆర్డర్ కనుక వస్తే లేకపోతే వాళ్ళు చూపెడితే ఏ కోర్టు మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ కోర్టు డీప్ ఫేక్ గాలకి చంపపెట్టు అని చెబుతూ మహిళా జడ్జి గారు ఆశ్చర్యపోయారు. మహిళా జడ్జి గారు నోరెళ్ళ పెట్టారు. ఇంత డీప్ ఫేక్ వీడియోలు, ఇంత ఫేక్ వీడియోలు ఏంటి? మహిళ గౌరవం ఏం కావాలి? ఇంత డీప్ ఫేక్ వీడియోలు సమాజంలో ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి? తక్షణ వాటిని డౌన్ చేయండి అని చెప్పి మహిళా న్యాయమూర్తి గారు ఆశ్చర్యపోయి తీర్పిచ్చారు అని మనకు అర్థం కాంది. మహిళా న్యాయమూర్తి గారు లేకుంటే పురుష న్యాయమూర్తి గారు ఎవరో కాసేపు పక్కన పెడితే, ఏ ల్యాబ్లో నిర్ధారించి ఇవి డీప్ ఫేక్ అని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పి ఉంటారు అంటే వాళ్ళు చెప్పి ఉండరు. వీళ్ళేదో ఎగ్జైట్మెంట్లో అంటే ఇంకా ఏమంటారు, ఈ 3-4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఉక్కిరి బిక్కిరి దిక్కు తెలియక కొట్టుకుంటున్నారు, నోరు ఎట్లా తెరవాలో తెలియడం లేదు. అందుకని చెప్పి ఏదో గ్యాగ్ ఆర్డర్ వచ్చిందట. బేసిక్గా ఎక్కడైనా ఇలాంటి వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి వీటిని ఆపేయమని చెప్పండి అన్ని ప్లాట్ఫామ్స్కి అని చెప్పి కోర్టుకు వెళ్తే మీరు వెళ్ళినా, నేను వెళ్ళినా, ఆ చైర్మన్ గారు వెళ్ళినా, లేకుంటే ఇంకొకరు వెళ్ళినా కోర్టు అలాంటి తీర్పు ఇస్తుంది. అందులో ఏమీ ఆశ్చర్యం లేదు. అది డీప్ ఫేక్ అని కోర్టు నిర్ధారించదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు, దానికి ఇంకేమైనా కనుక టెస్టింగ్ ల్యాబ్లకు పంపిస్తారు. అప్పుడు ఏమైనా కనుక అది ఫేకా డీప్ ఫేక్ అని నిర్ధారిస్తారు. సో జడ్జి గారు అది డీప్ ఫేక్ అని చెప్పరు. ఎట్లా చెబుతారు? ఫస్ట్ విచారణలో డీప్ ఫేక్ అని చెబుతారు. ఆ వీడియోలు సర్క్యులేట్ చేయకండి అంటారు. జనరల్గా ఇచ్చే చాలా క్యాజువల్ తీర్పు అది. దాన్ని పట్టుకొని జడ్జి గారు ఆశ్చర్యపోయారు. డీప్ ఫేక్ అని చెప్పి మా మేడమే నిర్ధారించినట్లు వీళ్ళే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఇది కూడా వీళ్ళు కోర్టు తీర్పును వీళ్ళు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. లేదు, చూపెట్టమనండి. జడ్జి గారు ఇది ఇంత డీప్ ఫేక్ ఎట్లా సర్క్యులేట్ చేస్తాను, ఎట్లా జడ్జి చేస్తారు జడ్జి గారు? అది తప్పు. వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకొక యాంకర్ అంటాడు అదే ఛానల్లోనే, ఏమంటారు, వీళ్ళ బతుకంతా ఫేకే, ఒకరి పర్సనల్ విషయాల్లో ఎట్లా చొరబడతారు అని చెప్పి అంటారు. మళ్ళీ ఏమంటారు, ఇదంతా డీప్ ఫేకు అంటారు. మళ్ళీ ఆయన అదే ఇంట్రోలోనే ఇదంతా డీప్ ఫేకు అంటారు. మళ్ళీ ఏమంటారు, 20 ఏళ్ళ కిందట షిరిడీకి వెళ్తే ఇప్పుడు ఆ ఫోటోలు తీసుకొని వచ్చారు అంటారు. మళ్ళీ ఏమంటారు, ఇదంతా డీప్ ఫేకు అంటారు. మళ్ళీ ఏమంటారు, 7-8 మంది టూర్కి వెళ్తే 2 ఫోటోలు మాత్రమే వీళ్ళు బయట పెట్టి పెడార్థాలు తీస్తున్నారు అంటారు. పోనీ 7 మంది ఎక్కడ పోయారో ఆ ఫోటోలు వీళ్ళన్నా బయట పెట్టచ్చు కదా. జనరల్గా వీళ్ళన్నా బయట పెట్టచ్చు కదా. ఒకసారి డీప్ ఫేక్ అంటారు, ఒకసారి ఏమో 7-8 మంది పోతే 2 బయట పెట్టారంటారు. ఒకసారి ఏమో డీప్ ఫేక్ అంటారు, ఇంకోసారి ఏమో 20 ఏళ్ళ కిందట ఫోటోలు అంటారు. మనకు అర్థమవుతలేదా వీళ్ళ మాటలు, వీళ్ళ తడబాటు, సరే, ఒకవేళ ఒకరి పర్సనల్ విషయాలతో వీళ్ళకి ఏమి సంబంధము అని చెప్పి దానికి ఒకదానికైనా కమిట్ అయితే మేబీ వాళ్ళ వాదన కరెక్ట్ అవుతుందేమో. సరే, మరి వీళ్ళే ఇంతకుముందు ఎంత రెచ్చిపోయారనేది వేరే విషయం, అది తర్వాత చర్చించుకోవచ్చు. దేనికో దానికి కమిట్ అవ్వాలి కదా. డీప్ ఫేక్ అంటారు, 20 ఏళ్ళ కిందట పోయారు అంటారు.
డీప్ ఫేక్ అంటారు, 7 మంది పోతే ఇద్దరివే బయట పెట్టారంటారు. నిజంగా వీళ్ళేంటో, వీళ్ళ విధానాలేంటో బొత్తిగా అర్థం కదబ్బా.